ది ఓవెల్లో జరుగుతున్న 5వ టెస్టు 4వ రోజు ఆటలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ జట్టు 3వ రోజు 50 పరుగులు 1 వికెట్తో ఆట ముగించుకొని 4వ రోజు ఆట ప్రారంభించింది. అయితే ఇండియా మొదటి సెషన్లో పై చేయి సాధించినట్టు కనపడింది. కానీ రెండవ సెషన్లో ముగిసే సమయానికి ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. కానీ మూడవ సెషన్ వచ్చేసరికి ఇండియా బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో గెలుపు దోబూచులాడింది. నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఇంతలోనే నేనున్నా అంటూ వర్షం రావడం, ఆట ఆగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇంకో 4.3 ఓవర్లు వస్తే ఇండియా కొత్త బంతిని తీసుకోవచ్చు. 5వ రోజు కనుక ఈ ఓవర్స్ జాగ్రత్తగా వేస్తే వెంటనే కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. అయితే 4వ రోజు ఇండియా బౌలర్స్ చాలా అలసిపోయారు. మొదట కొంత అద్భుతంగా వేసిన ఇండియన్ బౌలర్స్ తర్వాత తేలిపోయారు. ముఖ్యంగా ఆకాశ్దీప్ చాలా ఇబ్బందికరంగా బౌలింగ్ చేశాడు. అయితే 4వ రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 50 రన్స్ 1 వికెట్తో తర్వాత చాలా సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఇదే క్రమంలో డకెట్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే 54 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 82 పరుగుల వద్ద 2వ వికెట్ కోల్పోయారు. తర్వాత వచ్చిన బ్యాటర్ పోప్, రూట్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. అయితే పోప్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ మంచి ఊపు మీదున్న పోప్ను మియాబాయ్ అవుట్ చేశాడు. 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే దీంతో సిరాజ్ ఈ టెస్టు సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మొత్తంగా 20 వికెట్లను నేలకూల్చాడు. అయితే పోప్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్తో పాటు కలిసి రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు కలిసి ఏకంగా 197 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తే భారత అభిమానుల్లో టీమిండియా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అయితే రూట్ జాగ్రత్తగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ బ్రూక్కు మంచి సహకారాన్ని అందించాడు. ఇదే క్రమంలో బ్రూక్ తన 10వ సెంచరీని, రూట్ తన 38వ సెంచరీని సాధించి వారు అరుదైన ఘనతను సాధించారు. 50 ఇన్నింగ్స్లలో బ్రూక్ 10 సెంచరీలు చేయగా రూట్ 38 సెంచరీలతో టాప్ 2లోకి వెళ్ళాడు. అయితే ఇదే క్రమంలో ఒక భారీ తప్పిదం ఇండియా విజయానికి గండి కొట్టింది. బ్రూక్ తన వ్యక్తిగత స్కోరు 19 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో భారీ షాట్ ఆడు బౌండరీ లైన్ వద్ద సిరాజ్కే క్యాచ్ ఇచ్చాడు. ఇది సులభమైన క్యాచ్. కానీ సిరాజ్ బౌండరీ లైన్ చూసుకోకుండా దాన్ని అందుకున్న సిరాజ్ బౌండరీ లైన్ పైన తాకడంతో అది కాస్త 6గా వెళ్ళింది. దీంతో రెచ్చిపోయిన బ్రూక్ తన 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీని ఫలితంగా 92 పరుగులు అదనంగా ఇండియా కోల్పోవాల్సి వచ్చింది. అయితే చివరికి విజృంభించిన బౌలర్లు మొత్తంగా 6 వికెట్లు తీసి 4వ రోజు వర్షం సహాయంతో ముగించారు. కాగా ఇండియా గెలవాలంటే 4 వికెట్లు అవసరం, ఇంగ్లాండ్ గెలవాలంటే 35 పరుగులు అవసరం. మరి చివరి రోజు ఏం జరుగుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్.